పార్ట్ 2. రోడ్డుపై దొరికిన ఒక పర్స్ శేఖర్ జీవితాన్నే మార్చింది. రోడ్డుపై శేఖర్ నడుస్తూ ఉండగా ఒక ఆఫీస్ ముందు శేఖర్కు ఒక పర్స్ దొరికింది. లోపల చూసి షాక్ అయ్యాడు. 20,000కు పైగా డబ్బు, కార్డ్స్ ఉన్నాయి. అయినా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. విజిటింగ్ కార్డ్ చూసి ఆ నెంబర్కి కాల్ చేశాడు. కొద్దిసేపటికి శంకర్ అనే బిజినెస్ మ్యాన్ వచ్చాడు. శేఖర్ పర్స్ను బిజినెస్ మ్యాన్కి ఇచ్చాడు. అప్పుడే శేఖర్కి తన కొడుకు నుంచి ఒక కాల్ వచ్చింది. నాన్న, అమ్మకు చాలా బాగోలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, నువ్వు ఇప్పుడే రా అన్నాడు. శేఖర్ అమ్మకేం కాదు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అని అన్నాడు. ఇది అంతా చూసిన బిజినెస్ మ్యాన్ అసలు ఏమైంది అని అడిగాడు. శేఖర్ తన బాధంతా చెప్పాడు. బిజినెస్ మ్యాన్ కన్నీళ్లతో అన్నాడు, ఇంత కష్టంలో ఉన్నా నా పర్స్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. అందుకే నిన్ను నా కంపెనీలో సూపర్వైజర్గా తీసుకుంటున్నాను. ఈ 20,000 అడ్వాన్స్ సాలరీగా ఉంచు అని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చి రేపు ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పాడు శేఖర్కి. శేఖర్ ఆ విజిటింగ్ కార్డు చూస్తూ ఎంతో సంతోషించాడు. అలా శేఖర్ నిజాయితీ ఆ కుటుంబ జీవితాన్నే మార్చింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. మనది కాని డబ్బు కోసం ఎప్పుడు ఆశపడకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా జీజే తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు బాయ్.